2026లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ చూసినా కాంపిటీషన్. టాప్ క్రియేటర్స్ అయితే హాలీవుడ్ లెవెల్ డాక్యుమెంటరీస్ టైప్ వీడియోస్ చేస్తున్నారు. ఏ ఆటోమేటెడ్ ఛానల్స్ ఏమో డైలీ 5 to 10 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ జస్ట్ ఒక ఫోన్ ఆర్ ఒక నార్మల్ కెమెరాతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జీరో నుంచి హీరో అవ్వడం పాసిబులేనా? ద ఆన్సర్ ఈస్ ఎస్. కానీ 2021 to 2023 ఉన్న ఓల్డ్ రూల్స్ ఇప్పుడు పనిచేయవు. ద గేమ్ హ్యాస్ ఎంటైర్లీ చేంజ్డ్. మీరు వింటున్న ఓల్డ్ అడ్వైస్ అంతా ఇప్పుడు అవుట్ డేటెడ్. వెల్కమ్ టు బస్ 360 2026. ఈరోజు నేను మీకు 2026లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఆల్గరిథంని ఈజీగా క్రాక్ చేయడానికి, ఒక జెన్యూన్ ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవడానికి టాప్ 10 టిప్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇది ఇంకో బేసిక్ ట్యూటోరియల్ అయితే కాదు. దిస్ ఈస్ ద అల్టిమేట్ మాస్టర్ క్లాస్ ఫర్ 2026 యూట్యూబ్ క్రియేటర్ ఎకనామీ. సో లెట్స్ డీకోడ్ దిస్. టిప్ నెంబర్ 1, మైక్రో నీచ్. ఓల్డ్ డేస్లో మనకి టెక్ ఛానల్ అని స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేస్తే ఎవరు చూడరు, ఎందుకంటే యూ నీడ్ ఏ మైక్రో నీచ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టెక్ ఛానల్లో 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అని ఒక వీడియో చేస్తే ఇంతకుముందు చూసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు కేటగిరీస్గా డివైడ్ అయిపోయారు. లైక్ ఇప్పుడు గేమర్స్ వచ్చేసరికి బెస్ట్ గేమింగ్ ఫోన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అదే కెమెరాస్ అలాంటి బాగుండాలి అని చూసేవాళ్ళు ఓన్లీ కెమెరా ఫోన్స్ కోసమనే వీడియోస్ వెతుకుతూ ఉంటారు. సో దీన్నే మైక్రో నీచ్ అంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అని వీడియో పెడితే ఎవరు చూడరు, ఎందుకంటే మీరు ఆ వీడియోలో ఏమైతే చెప్పబోతున్నారో దాన్ని ఎగ్జాక్ట్గా గేమింగ్ ఫోన్స్ అని తమ్నెల్లో పెడితే గేమర్స్ మాత్రమే వచ్చి చూస్తారు. లేదు కెమెరా ఫోన్స్ అని తమ్నెల్లో పెడితే దానికోసమే వచ్చి చూస్తారు. లేదు 15 to 20,000 అని పెడితే 15 to 20,000 బడ్జెట్లో చూసే వాళ్ళు వస్తారు. 50 to 60,000 బడ్జెట్ అయితే సో అది దాన్నే మైక్రో నీచ్ అంటాం మనం. సో మైక్రో నీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు 2026లో. సో గుర్తుపెట్టుకోండి. టిప్ నెంబర్ 2, థంబ్నెయిల్ ఫస్ట్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ వీడియో షూట్ చేసుకుంటారు. వీడియో షూట్ చేసుకున్నాక దానికి ఒక థంబ్నెయిల్ ఆలోచించుకుంటారు. సో 2026లో అది నడవదు, ఎందుకంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ లైక్ మిస్టర్ బీస్ట్ నుంచి ధ్రువ్ రాతే వరకు ఇప్పుడు ఫస్ట్ థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకున్నాకనే వీడియో గురించి, వీడియో టాపిక్ గురించి, వీడియోలో ఏం చెప్పాలి అనే దాని గురించి డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే థంబ్నెయిల్లో ఎగ్జాక్ట్గా ఏముంటుందో వీడియోలో కూడా అదే ఉండాలి ఎగ్జాక్ట్గా. సో అది మిస్ అయింది అంటే మీ ఆడియన్స్ మీ వీడియోలని చూడడం బంద్ చేస్తారు. సో ఇందాక చెప్పినట్టు నేను ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ పెట్టేసి అందులో గేమింగ్ ఫోన్స్ గురించి మాట్లాడితే, లేదా ఒక 15,000 to 20,000 బడ్జెట్ అని చెప్పేసి 60,000 to 70,000 ఫోన్స్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో సో అలా అయిపోతుంది అనమాట. అందుకే సో మీరు ఫస్ట్ థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీ వీడియో అనేది స్టార్ట్ చేయండి. సో టిప్ నెంబర్ 3, 30 seconds హుక్. సో 2026లో హుక్ ఎంత ఇంపార్టెంట్ అంటే, హుక్ లేకుండా ఏదైనా వీడియో చేశారంటే ఆ వీడియో వేస్ట్. సో 30 secondsలో మీరు ఆడియన్స్ని రిటైన్ చేయగలిగారు అంటే మీరు సక్సెస్ అయిపోయినట్టే వీడియోలో. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే 30 second హుక్. సో ఇంతకుముందు వీడియోస్లో మనం చూస్తే లైక్ 2023, 2022 ఆ టైంలో ఫస్ట్ అందరూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అది ఇది అని మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఛానల్ ఒక వీడియో ఓపెన్ చేయగానే వాళ్ళకి ఈ వీడియో మొత్తం ఏముండబోతుంది అనేది ఒక 30 secondsలో వాళ్ళకి తెలిసిపోవాలి అండ్ వాళ్ళకు ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడడానికి 90% ఛాన్స్ ఉంటుంది. టిప్ నెంబర్ 4, ఆడియో ఈజ్ గాడ్. ఎందుకంటే మీరు వీడియో అంత పర్ఫెక్ట్గా చేయకపోయినా పర్లేదు, లైక్ ఒక చిన్న ఫోన్లో చేసినా పర్లేదు, మీ వీడియో 4K లేకపోయినా పర్లేదు, మీ వీడియో ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఆడియన్స్ వినేది ఆడియో. సో ఆడియో అనేది ఎక్కువ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండి ఇలా డిస్టర్బెన్స్ ఉంటే మీ వీడియోని ఎవ్వరు చూడరు. వీడియో ఇరిటేటింగ్గా ఉండి మధ్యలోనే వెళ్ళిపోతారు. సో ఆడియో బాగుంటే మనకి అంతా బాగుంటుంది. సో ఆడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మంచి తక్కువ బడ్జెట్లో ఒక మంచి మైక్ అయితే కొనుక్కొని వీడియోస్ అనేది స్టార్ట్ చేయండి. టిప్ నెంబర్ 5, ఏఐ ఈజ్ ఎ టూల్ నాట్ ఏ క్రియేటర్. సో 2026లో ChatGPT ఇవన్నీ వచ్చిన తర్వాతకి, ఏఐ వచ్చిన తర్వాతకి అందరూ ఏం చేస్తున్నారంటే ఒక వీడియో టాపిక్ ఇచ్చేసి నాకు స్క్రిప్ట్ ఇచ్చేసాయి, ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చేసి కెమెరా ముందు కూర్చొని చదివేస్తా నా వీడియో అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ కాదు. సో ChatGPTని స్క్రిప్ట్ అడగడంలో తప్పులేదు, కానీ ఆ స్క్రిప్ట్ని మీరు మీ ఓన్ వేలో చెప్పాలి.
సో అప్పుడే ఆడియన్స్కి ఆ హ్యూమన్ టచ్ అనేది ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్ అవుతుంది అండ్ ఆడియన్స్కి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఏఐ చెప్పింది చదువుకోవాలి అనుకుంటే వాళ్ళే కూర్చొని ఏఐని అడిగి చదువుకుంటారు కదా, మీ వీడియోస్ ఎందుకు చూస్తారు? సో థింక్ అబౌట్ ఇట్. టిప్ నెంబర్ 6, ప్యాటర్న్ ఇంటరప్ట్. సో ఈ ప్యాటర్న్ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే, ఎడిటింగ్ చేసేటప్పుడు మనం మాట్లాడుతున్నా కానీ, మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుతుంటే దానికి సంబంధించిన విజువల్స్ అనేది మనం స్క్రీన్ పైన పెట్టేసేయాలి. మన వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది అండ్ ఆ క్లిప్ వచ్చేసరికి మనకి మన వాయిస్ ఓవర్తో పాటు ప్లే అవుతూనే ఉంటుంది. సో అలా మనం ఎవ్రీ 15 to 20 సెకండ్స్ అయితే మనం అలాంటి క్లిప్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లిప్స్ ఆర్ టెక్స్ట్ ఏదైనా కానీ, లేదంటే ఏదైనా గ్రాఫిక్స్ అలాంటిది ఏదైనా యాడ్ చేస్తూ పోవాలి. ఎందుకు అంటే ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఉండాలి. మీ వీడియో చూస్తున్నంతసేపు ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఉండడానికి మనం ఆ విజువల్ గ్రాఫిక్స్ అయితే మనం ప్లే చేస్తూ ఉండాలి. టిప్ నెంబర్ 7, యూట్యూబ్ షార్ట్స్. సో షార్ట్స్ నుంచి పెద్దగా మనకి మనీ రాదు, కానీ షార్ట్స్ ఏమవుతుంది అంటే ఈజీగా కొత్త ఆడియన్స్కి యూట్యూబ్ అనేది స్టార్టింగ్లో మీరు అప్లోడ్ చేసిన కొంచెం సేపటికి పుష్ చేస్తుంది. అట్లీస్ట్ 100 to 200 మెంబర్స్కి అయితే పుష్ చేస్తుంది. సో దానివల్ల మీకు మీ ఛానల్లో ఆడియన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక యూస్ఫుల్ థింగ్ ఏంటి మన షార్ట్స్ నుంచి అంటే, మీరు లాంగ్ వీడియోస్ నుంచి షార్ట్స్ లాగా కన్వర్ట్ చేసేసి చిన్న క్లిప్స్ అనేది షార్ట్స్ లాగా అప్లోడ్ చేయడం వల్ల ఆ షార్ట్స్ చూసేసి ఈ వీడియో ఫుల్గా చూడడానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మీ ఫుల్ వీడియోస్ నుంచి షార్ట్స్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి మీ ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవడానికి. టిప్ నెంబర్ 8, సెర్చ్ వర్సెస్ బ్రౌజ్. సో మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీకు ట్రాఫిక్, మీకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉండరు, సో వ్యూస్ రావు. సో వ్యూస్ రావాలి అంటే మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే, ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఏదైతే సెర్చ్ చేస్తారో అలాంటి టాపిక్స్ మీరు కనుక సెలెక్ట్ చేసుకొని వీడియోస్ చేస్తే ఆ టాపిక్ సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో అనేది వాళ్ళకి కనిపించడానికి 90% ఛాన్సెస్ ఉంది. సో మీ వీడియో వాళ్ళకి కనిపించి మీ థంబ్నెయిల్ అవన్నీ బాగుంటే మీ వీడియో క్లిక్ చేసి చూస్తారు. సో ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేంతవరకు, లేదా బేసిక్ మీకు ఒక ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, లైక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే మనకి బేసిక్ వ్యూస్ వస్తున్నాయి, ఒక 1000-2000 వ్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు మనం ఈ సెర్చ్ నుంచి బ్రౌజ్కి చేంజ్ అవ్వచ్చు. లైక్ సెర్చ్ అంటే ఏంటి అంటే, హౌ టు ఫిక్స్ దిస్ ల్యాప్టాప్, లేదంటే ఎక్కువ జనాలు సెర్చ్ చేసే టాపిక్స్ ఏవైతే ఉంటాయో, హౌ టు ఎర్న్ మనీ, హౌ టు స్టార్ట్ దిస్ బిజినెస్ అండర్ దిస్ మనీ అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉంటాయి కదా. సో అలాంటి వీడియోస్ సెర్చ్ ఇంటెంట్ అనమాట. సో బ్రౌజ్ ఫీచర్స్ ఏంటి అంటే, ఫీచర్స్ ఇన్ 2026, లేదంటే మ్యాక్బుక్ ఫీచర్స్ ఇన్ 2026. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఆడియన్స్ ఉంటారు, దాని గురించి ఆల్రెడీ చూస్తారు, చూసిన తర్వాతకి అది పక్కన వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో అదనమాట. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో కంపల్సరీ సెర్చ్ ఇంటెంట్ మీదనే మీరు వీడియోస్ చేయాలి. డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయి ఏదో టాపిక్ తీసుకొని చేసేస్తే, అది సెర్చ్ చేయకుంటే, మీ వీడియో కనబడకుంటే మీకు వ్యూస్ అయితే రావు. సో టిప్ నెంబర్ 9, బింజ్ లూప్. సో ఈ బింజ్ లూప్ అంటే ఏంటి అంటే, ఒక వ్యూవర్ వచ్చేసి మన వీడియో చూసిన తర్వాతకి మన నెక్స్ట్ వీడియో కూడా వాళ్ళకి రికమెండ్ అవ్వాలి, సో దట్ మన వీడియోస్ వాళ్ళు కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు. లైక్ ఒక 3 to 4 వీడియోస్ చూస్తుంటారు. సో అలా అవ్వడానికి మనం ఏం చేయాలి అంటే, సో ప్రతి వీడియో ఎండింగ్లో ఏవైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ రిలేటెడ్ టు దిస్ వీడియో ఆర్ మనకి, లేదంటే రీసెంట్గా జరిగిన ఏదైనా ఇష్యూ కానీ అలాంటి వీడియోస్ కానీ, లేదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను రీసెంట్గా కేతన్ అగర్వాల్ కేసు గురించి మాట్లాడాను. సో ఆ కేసు గురించి ఆ వీడియోలో మాట్లాడాను కాబట్టి దానికి నెక్స్ట్ వీడియో ఏదైనా ఉన్నా, లేదంటే దానికి ప్రీవియస్ వీడియో ఏదైనా ఉన్నా ఎండ్లో కంపల్సరీ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోలో ఏముంది అని చెప్పేసి ఆ వీడియో కూడా చూస్తారు. సో అలా చూడడం వల్ల మనకి వాచ్ టైం అనేది 3x అవుతుంది. మన ప్రతి ఒక్క వీడియో కూడా వాళ్ళ యూట్యూబ్ ఫీడ్లోకి రికమెండ్ అవుతూనే ఉంటుంది. సో బింజ్ లూప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్లీ టిప్ నెంబర్ 10, 50 వీడియో రూల్. సో ఇది విన్నాక చాలామందికి 50 వీడియో రూల్ అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే స్టార్ట్ అయింది. సో ఏం లేదు 50 వీడియో రూల్ అంటే, చాలామంది క్రియేటర్స్ స్టార్టింగ్లోనే ఒక 1-2 వీడియోస్ చేసేసి నాకు రీచ్ రావట్లేదు, నా వీడియో వైరల్ అవ్వట్లేదు అని చెప్పేసి జడ్జ్ చేసేసి అసలు వీడియోస్ చేయడమే బంద్ చేస్తారు. సో యూట్యూబ్లో 1-2 వీడియోస్కి వైరల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో మనం టార్గెట్ ఒక 50 వీడియోస్ పెట్టుకోవాలి. ఒక 50 వీడియోస్ చేసిన తర్వాత కూడా నీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనుక నీ ఛానల్లో కనిపించకపోతే, అప్పుడు నీ కంటెంట్లో
నువ్వు సెలెక్ట్ చేసుకున్న నీచ్లో ఏదో మిస్టేక్ ఉంది అని అర్థం. ఎందుకంటే 50 వీడియోస్ చేసిన తర్వాతకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేని ఛానల్ ఏదీ లేదు ఇంతవరకు యూట్యూబ్లో. సో 50 వీడియోస్ అనేది మీరు టార్గెట్ పెట్టుకోండి. 50 వీడియోస్ కంప్లీట్ అయ్యేసరికి మీ ఫస్ట్ వీడియో అండ్ మీ 50th వీడియో చూసుకుంటే మీరే షాక్ అవుతారు. మీలో అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీకు కొత్త నాలెడ్జ్ వస్తుంది, అండ్ మీకు వీడియోస్ చేయడం కూడా కొంచెం ఈజీ అనిపిస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో. కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు. సో దేనికైనా కష్టపడాలి. 50 వీడియోస్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. సో కష్టపడాలి, కష్టపడితేనే ముందుకి సక్సెస్ అనేది వస్తుంది. సో స్టార్ట్ చేసే వాళ్ళకి, ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, 1-2 వీడియోస్ చేసి లేదా ఒక 10-20 వీడియోస్ చేసి కూడా మీరు క్విట్ చేయకండి. మినిమం 50 వీడియో టార్గెట్ పెట్టుకోండి. అది. సో 2026లో యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. యూట్యూబ్ అనేది చాలా కాంపిటేటివ్ అయిపోయింది. కొన్ని లక్షల మంది క్రియేటర్స్ ఉన్నారు మీరు సెలెక్ట్ చేసుకున్న నీచ్లో. సో కాబట్టి రైట్ స్ట్రాటజీ, ఓపిక అండ్ మీరు కష్టపడకపోతే మీకు సక్సెస్ అనేది దొరకదు. ఈ 10 టిప్స్లో ఏ ఒక్క టిప్ని మీరు ఫాలో అవ్వకపోయినా సరే మీ యూట్యూబ్ గ్రోత్ అనేది స్లో అవ్వచ్చు. మీరు కనుక ఈ 10 టిప్స్ అన్నీ ఫాలో అయితే మీరు రాకెట్ లాగా గ్రో అవుతారు. సో మీరు ఈ వీడియో ఇక్కడి వరకు కనుక చూస్తూ ఉంటే మీకు ఇప్పటికే ఈ 10 టిప్స్ విన్న తర్వాతకి యూట్యూబ్ అసలు రియాలిటీ ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉండాలి. సో ఈ 10 టిప్స్లో మీకు ఏ టిప్ మోస్ట్ యూస్ఫుల్ అండ్ మీరు మిస్ అయ్యారు అనిపించిందో దాన్ని కింద కామెంట్లో రాయండి. సో మీలో ఎవరైనా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి చూస్తున్న వాళ్ళైతే ఎండ్లో 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి అనే వీడియో పెడుతున్నాను. సో ఆ వీడియో కూడా చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. దిస్ ఈస్ Buzz360. Stay curious. See you until next video.